చంద్రబాబు నాయుడు చూస్తే మెడికల్ కాలేజీల కింద పీపీపీ విధానం తీసుకొచ్చినాడు. ఈయన చూసుకొచ్చే ప్రభాకర్ రెడ్డి పోలీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఈయన తీసుకొచ్చినాడు. అంటే వ్యవస్థలు రేపు జరగబోయే రోజుల్లో కూడా ఏ ఎమ్మెల్యే ఎంతకు ఆ ఎమ్మెల్యే ఒక సంస్థ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా వాళ్ళ కనసల్లో నడిచే విధంగా చూస్తున్నారు తప్ప జిల్లా అధికారులు కనసల్లో చూసే పరిస్థితి నాకైతే కనుచూపు మేరలో కనరావడం లేదు. ఎందుకంటే తెలిసి తెలియనట్టు నటిస్తారా, అన్నీ తెలిసి కూడా ఊరుకుంటారా, లేకపోతే మాకెందుకులే అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే పోస్టింగ్లు వేయించుకున్నాడు అతనే పడతా అంటాడు అనేది కనీసము ఆలోచన అనేది కూడా లేదు. నేను ఎన్నోసార్లు చెప్పిన అసాంఘిక కార్యక్రమాలపైన చర్యలు తీసుకోండి, మా సాగు మేము వస్తాం, మమ్మల్ని కొడితే కొట్టించుకుంటాం, కేసు పెట్టించుకుంటాం, లేకపోతే ఊరుకుంటాము. కనీసం సామాన్య ప్రజలను కూడా కాపాడమని ఎన్నిసార్లు మేము జిల్లాధికారులను కోరడం జరుగుతుంది, అందరికీ చెప్పడం కూడా జరుగుతుంది. జిల్లాధికారులు దాని గురించి పట్టించుకోవడంలే, పర్సూ చేస్తామంటారు. పర్సూ చేస్తామంటే ఏమని, ఇంకా 4 మటకా కంపెనీలో లేకపోతే 4 బంగాకు స్టోరేజ్లో పెట్టుకోమన్నా, లేకపోతే అవి అరికడతామన్నా, ఏదైంది కూడా దానికి అర్థం కావడంలే. ఎందుకంటే మేము ఈరోజు చెప్పినాము సాయంత్రానికి 4 పట్టుకొస్తారు అమాయకులు, వాళ్ళ పట్టుకొచ్చి 500 400 ఫైన్ వేస్తారు, మళ్ళీ ఇడిచిపెడతారు. వాడు మళ్ళీ పొద్దున్నే మళ్ళీ వాళ్ళంతా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకి చేస్తారు. నేను చెప్పేది అబద్ధంగా, మీరు కనీసం పరోక్షంగా కానీ మీరు ఎక్కడి నుండి అయినా కానీ పోయి చూడండి, చూస్తే తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుంది ఏం కథ అనేది. మీరే వ్యవస్థలను గాలికి వదిలేస్తే సామాన్యుల పరిస్థితి అని ఇవన్నీ కూడా అడిగితే రేపు పొద్దున్న నుండి ఇన్స్ట్రక్షన్స్ పెడతారు. ఎమ్మెల్యే ఆ పెళ్ళికి పోకూడదు, ఆ డిన్నర్కి పోకూడదు, ఎవరన్నా ఇంటి దగ్గరకు పోతే వాళ్ళ మీద దాడులు చేయడం ఉంది. అడగకపోతే ప్రొద్దున లేస్తే దినదిన అభివృద్ధి చెందుతుంటాయి అసాంఘిక కార్యక్రమాలు. ప్రతిరోజు బంగాకు వచ్చింది, దీనివల్ల ఎంతో చెడుపు. వీళ్ళు తాగి ఏం చేస్తున్నారో తెలియదు, కుటుంబ సభ్యులను కొడుతున్నారో తెలియదు, బయటని కొడుతున్నారో తెలియదు, పోలీసు అధికారుల మీద దాడి చేస్తున్నారో తెలియదు. నిన్న లేకమన్నా ఒక వారం కిందట అనంతపురం టౌన్లో కూడా పెద్ద కథలు విన్నారు. యాన్నో చేనులో ఉంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చే ఎన్కౌంటర్ కాలుకు కాల్చినావు, దెబ్బ తగిలింది, వాడు నడిచాడు, ఇల్లు పెట్టారు. ఈ విధంగా కథ అలుగుతూ అంటారు. ఎవరినో అమాయకులు తీసుకుపోయేదో లేకపోతే ఇంకోటి చేస్తాను. ఏం అడిగే పరిస్థితి కూడా లేదు. అడుగుతుమే వీళ్ళు ఆలోచన ధోరణి వేరు, ప్రతిపక్షంలో ఉన్నారు, మమ్మల్ని ఏదంటే అది మాట్లాడుతుంటారు, ఏదంటే అది చేస్తుంటారు. మాకన్నా సర్వీస్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్తారు. సర్వీస్ చేయడం అంటే అసాంఘిక కార్యక్రమాలు పెంచి పోషించడం కాదు, ప్రజలను కాపాడే పరిస్థితి వచ్చినప్పుడే ఏ అధికారికైనా పేరుంటుంది. ఫలానా హయాంలో ఫలానా ఆఫీసర్ వచ్చినాడు, ఆ ఆఫీసర్ వచ్చినప్పుడు ఇట్లుంది అని జిల్లాలో ఈ రోజు కూడా చెప్పుకుంటారు. ఆ విధంగా పేరుండాలి తప్ప అసాంఘిక కార్యక్రమాలు ఎవడంతా కూడా అధికారి ఎవడంతా కూడా దోచుకొని పోతా అంటే పైన ఉండేటువంటి అధికారులు చూస్తున్నట్లు పోతా అంటే దీనికి అర్థం ఏముంటుంది? దీనికి అర్థం కూడా ఉండదు. లాస్ట్కు సామాన్య ప్రజలు, ప్రతిపక్షంలో ఉండేటువంటి కార్యకర్తలు, నాయకులు ఇబ్బందులు పడాల్సిందే తప్ప దీంట్లో ఎలాంటి పరిస్థితుల్లో ఏం లేదు. వీళ్ళ కర్మనో మా కర్మనో ఎవరి కర్మనో తెలియదు. ఆ షట్టరు ఎప్పుడు ప్రాబ్లమే. మొన్నటి వరకు పని చేసిందంటే అట్లా కష్టంతో. ఇప్పుడు ఏమైపోయింది, పూర్తి కట్ అయిపోయి ఆడ పడిపోయింది ఇష్టం. ఆడికి ఏం చేసాం మేము, డీప్ డ్రైవర్స్ ఉంటారు ఎక్కడ మన హొస్పేట్ దగ్గర, వాళ్ళు కూడా పిలిపించి చూపించాము. చూపిస్తే అది కాలే. సరే ఇప్పుడు నీళ్ళు లేవు, ఏదో కష్టపడి పట్టుకొని మా రైతాంగం అందరం దాన్ని రెడీ చేసుకున్నాం. ఇప్పుడు నీళ్లు కావాలి, ఎందుకంటే నీకు తెలుసు పుట్లూరులో అంతా చీనా చెట్లు అవి ఇవి ఉంటాయి, వాళ్ళు బతికేది దాని మీద. నీళ్ళు ఉన్నాయి, దండిగా నీళ్ళు ఉన్నాయి. మేము అదే కలెక్టర్ ద్వారా ఎస్సీకి ఎస్పీకి చెప్పి ఇప్పుడు గేట్ ఎత్తినప్పుడు మాకు ఒక రీడింగ్ ఏం చెప్తా అంటే ప్రతిసారి తప్పుడు రీడింగ్ చెప్తాన్నారు. రీడింగ్ ఎప్పుడు అంత రావడంలే. అంత రావాలంటే కెనాల్ అన్నీ చాలా వైడన్ కావాలి, అన్నీ కావాలి. సరే ఈ పొద్దు రిక్వెస్ట్ చేస్తాము సార్ని, గేట్లు ఇచ్చి చేస్తే ఎస్పీ గారు కొద్దిగా సెక్యూరిటీ ఇస్తే మా వాళ్ళే 5 జీపులు 6 జీపులు తీసుకొని వాళ్ళ ఖర్చులు పెట్టుకుంటూ జేసీబీలు గీసీబీలు అన్నీ తీసుకొని కనీసం ఒక 25 days బాగా నీళ్ళు వస్తాయి. ఆన్లైన్ మళ్ళీ చెరువులు అన్నీ వస్తాయి. అందుకోసము రిక్వెస్ట్ చేస్తానికి వచ్చినాము. సార్ని బాగా స్పందించినాడు సారు.
ఇప్పుడు ఎస్పీ దగ్గర పోతున్నారు, అక్కడ నుంచి ఎస్సీ దగ్గర పోయి తెచ్చుకున్నాయి అంతే. ఎందుకంటే నీళ్ళు లేకపోతే చెట్లన్నీ వెళ్ళిపోతాయి. కష్టపడి ఇది చేసినారు కాబట్టి. నాకేమిరా సంబంధం అంటే ఈ కాలంలో అంతా అడుగుతున్నారు, నీ జ్యూడిక్షన్ ఇది కాదే, నువ్వు ఎవడు కోనికిసుకాగాడు, ఏం చేసింది స్వామి, మమ్మల్ని పైకి తెచ్చింది ఎల్లూరు మండలం, పుట్టూరు మండలం. మా అన్న సమితికి నిలబడినప్పుడు అప్పుడు 2 మండలాలు ఆడుండే. ఇప్పుడు రాజకీయంగా ఎట్లున్నాడంటే ఆ 2 మండలాల వల్లనే. అంతేగా నేనేదో చేయాలని వచ్చినా కానీ నాకేం ఆడ ప్రిస్టేజ్ లేదు, లేకపోతే ఇంకోటి లేదు. ఆమె రైతు, ఎరా నాకు భూమి ఉంది లేదురాడ, నాకు కూడా భూమి ఉంది. ఏమంతా రైతాంగంగా వచ్చినా కానీ నేను పాలిటీషియన్గా రాలే. ఏదో కలెక్టర్ గారు కొద్దిగా గౌరవిస్తారు, మున్సిపల్ చైర్మన్ అని అంతే లోపల కూర్చోబెట్టినారు. కానీ ఎవరు బాధపడాల్సిన పనిలే.